ఈ రోజు ధర్నా చేయడానికి కారణం పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించాలనేది. అయితే విమర్శ ఏమొస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు పెంచింది, వాళ్ళే తగ్గించవచ్చు కదా అనే విమర్శ వస్తున్నారు. చూడండి, ఫస్ట్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత లాజిక్ లో మాట్లాడాలి ఎవరైనా. ఇవాళ ఉజ్వల్ పథకం అని మోదీ తీసుకొచ్చిండు గత ఎన్నికల ముందు. ఉజ్వల పథకం కాదు, అది ఉత్త పథకం. సంవత్సరానికి 12 సిలిండర్లు సబ్సిడీ ఇస్తాన్న ఈ మోదీ గత సంవత్సరం 9కి కుదిచ్చిండు. ఇవాళ 4 సిలిండర్లే ఇస్తున్నాడు ఉజ్వల పథకం కింద. తర్వాత 1000 రూపాయలు, దాదాపు 994 రూపాయలకు సిలిండర్ ని పెంచి 300 సబ్సిడీ ఇస్తున్నాడు. 700 రూపాయలు ఇవాళ సామాన్య మధ్యతరగతి పరిస్థితి సిలిండర్ కొనుక్కోవాలంటే భరించాల్సి వస్తుంది. సబ్సిడీ లేని వాడైతే ఇంకా 994 రూపాయలు పెట్టి కొనే పరిస్థితి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సహకారము లేనిది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ధరలను గాని వీటిని గాని తగ్గించుకుంటది? అంటే ఇప్పుడు విమర్శ ఏంటంటే, ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిసారి మొన్న మోదీ రోహిత్ ఆధ్వర్యంలో లోయ టైం పడితే చేస్తారు, ఇప్పుడు చేశారు. మీకు కూడా బాధ్యత ఉండాలి కదా, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయిల్ కంపెనీ సంక్షోభం ఏర్పడింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించవచ్చు కదా. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ ని ప్రజలకు ఇవ్వలేదు. అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ గ్రూప్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా ఆయన ప్రతి ఒక్కటి తీసుకొస్తున్నారు తప్ప అక్కడ ఏదైనా ముడి చమురు తగ్గినప్పుడు కూడా మనకి రావాల్సిన బెనిఫిట్స్ మోదీ గారు ఇవ్వట్లేదు అన్న విషయం అందరికి తెలిసిందే. మోడీ ఏం చేసినా దేశ ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు, దేశ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు? వికసిత్ భారత్ అంటాడు, స్టార్ట్అప్ ఇండియా అంటాడు, రైజింగ్ ఇండియా అంటాడు. ఏది విద్యార్థుల పేపర్ లీకేజ్లు అయ్యి ఇంతమంది రోడ్డు మీద పడుతుంటే ఎక్కడ పోయింది మోదీ ప్రభుత్వం? బేటీ బచావో బేటీ పడావో అంటాడు, ఎక్కడ పోయింది? వాళ్ళ కేంద్ర మంత్రి గారు కొడుకే ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఏ విధంగా మహిళల పైన క్రైమ్స్ పెరుగుతున్నాయో మీరు చూస్తలేరా? ఎస్ఐఆర్ ద్వారా ఏ విధంగా ఓట్ చోరీ చేసి ఏ విధంగా ఇది చేస్తున్నారో మీరు చూస్తలేరా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈడీని, సిబిఐని ప్రయోగించి గెలిచిన రాష్ట్రాల్లో కూడా వాళ్ళని బెదిరించి వెనక్కి ఏ విధంగా ఆయన రాష్ట్రాలను చేతిలోకి తీసుకుంటున్నాడో మీరు చూస్తలేరా? రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అని అంటాడు కదా, ఎక్కడ రైజ్ అయింది తెలంగాణ? రైజింగ్ తెలంగాణ చూడు, 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం. దానికోసం రేవంత్ రెడ్డి గారు నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతున్నారు. ఇవాళ రైతు భరోసా 25 లక్షల మందికి ఇవ్వలేదా? నేరుగా మహాలక్ష్మి పథకం అమలు చేయట్లేదా? ఉచిత బస్సు ఇవ్వట్లేదా? 200 ఇంట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదా? ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? చెప్పండి మీరు. హిట్లర్ గురించి ఏం చెప్తారు? హిట్లర్ కి సంబంధించి చాలా వైరల్ గా మారుతుంది, డిబేట్ కూడా పెడతా ఉన్నారు. ఇన్ని రోజులకు రేవంత్ రెడ్డి బండారం బయటపడ్డది, ఆయన మైండ్ సెట్ బయటపడ్డది. నియంత పాలన హిట్లర్ కు ఆయన స్ఫూర్తి తీసుకోవడానికి చెప్తా ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు హిట్లర్ ఎవరికంటే చెరువులని కబ్జా చేసి గత ప్రభుత్వం ఏదైతే ప్రజలని తెలంగాణ ఉద్యమంతో రెచ్చగొట్టి నీళ్లు, నిధులు, నియామకాలని అధికారాన్ని తీసుకున్నటువంటి బిఆర్ఎస్ నాయకుల పట్ల, బిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల హిట్లరు రేవంత్ రెడ్డి గారు. ఒక నియంత అంటే నువ్వు ఆనాడు ప్రగతి భవన్ గా మార్చుకొని నువ్వు ఒక కంచెలు కట్టి దొరల పాలన ఏ విధంగా నువ్వు చేసినావు, నీ కంచెలు బద్దలు కొట్టి దాన్ని ప్రజాభవన్ గా మార్చి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ప్రజాభవన్ లో అడుగు పెట్టేటట్టు చేసిన పాలనని, ఆ విధంగా నియంత్రణ హిట్లర్ పాలనని ఎందుకు అనుకోరు మీరు? ఇవాళ హైడ్రా పాలిట రేవంత్ రెడ్డి గారు హిట్లర్ గానే ఆయన ముందుకెళ్తేనే ఈ అక్రమ చెరువుల మీద కట్టినటువంటి అక్రమ కట్టడాలను, ఈ బిల్డర్స్ భాగోతాలు, గత ప్రభుత్వం చెరువులను ఏ విధంగా కబ్జా చేసిన దోపిడిని అన్నింటినీ ఆయన ఒక హిట్లర్ లా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు హిట్లర్ ఎందుకు ఓవైసీ ముందర లేదా ఎంఐఎం పార్టీ ముందర తల వంచిండు? సలకం చెరువులో మధ్యలో కట్టేసారు. హిట్లర్ కి అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. చూడండి, బీఆర్ఎస్ వాళ్ళని ముందు మీరు అడగండి, ఈ 9 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసినవరా అని అడగండి. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినవా? ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 టీఎస్పీఎస్ ని ఎంత ఆగం పట్టించినావు పేపర్ లీకేజీలు చేసి? నీ కూతురు, కొడుకు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆనాడు మీకు ఏం లేని మీరు ఇవాళ 1000 కోట్లకు అధిపతులు ఎట్లా అయ్యారు? దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే మెడకాయ మీద తలకాయ కోసుకుంటున్నా ఈ కేసీఆర్ ఎక్కడ పోయిండు? ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు? దళితుని ఇంటికి ఉద్యోగం ఇస్తాన్న ఈ కేసీఆర్ మరి ఏమైపోయిండు? ఇవన్నీ ప్రశ్నలకు ఫస్ట్ కేసీఆర్ ని సమాధానం చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఒక అంశం, రేవంత్ రెడ్డి పొలిమేర దాటనీయను 15వ తారీఖు తర్వాత అని సవాల్ విసిరండి, ఒడ్లు కొంటలేరని కేంద్ర మంత్రి.
కిషన్ రెడ్డి ఏమంటారంటే నన్ను పొలిమేర దాటనీయకుండా చేసేవాడు ఇంతవరకు పుట్టలేదని చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి ఒక నాయకుడు అండి. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి 8 మంది ఎంపీలు మీరు ఉండి కనీసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇవాళ తెలంగాణకు తీసుకొచ్చిన మెట్రో ఫేజ్ రైల్ 2 దానికోసం అది RRR కోసం మనం ప్రతిపాదిస్తే నిధుల్ని ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి నువ్వు మాట్లాడలేదు. ఆ రోజు బెల్లం కొట్టిన రాయిలాగా నువ్వు పార్లమెంట్ లో కూర్చున్నావు బడ్జెట్ చదివేటప్పుడు. 8 మంది ఎంపీల్లో ఒక్కడనే ఎదురు తిరిగి మా రాష్ట్రానికి ఏమిస్తున్నావు అని అడిగిరా? అలాంటి వాళ్ళు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చి అంత పెద్ద లీడర్లు అయ్యిరా? కేంద్ర మంత్రి 42% బీసీ రిజర్వేషన్ కోసం మన ప్రభుత్వం చిత్తశుద్ధితోటి బిల్లు పాస్ చేస్తే ఇంతమంది 8 మంది ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంట్ లో కొట్లాడలేదు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు దాంట్లో ఓబీసీ సబ్ కోటా కావాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే ఇదే ఎంపీలు ఈ అరవింద్ గాని ఇంకా మిగిలిన 8 మంది ఎంపీలు బీసీ ఎంపీలు గాని మామూలు ఎంపీలు గాని ఒక్కరు కూడా దీనిపైన గలం ఇప్పలేదు. మా రాష్ట్రానికి ఎందుకు వివక్ష చూపిస్తారు, ఎందుకు కేంద్రం నుంచి బడ్జెట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక్క ఎంపీ మాట్లాడలేదు. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు.